ఇది సిద్ధాంతము కాదు, హితబోధ, దేవుని మార్గము. దేవుడు చెప్పుచున్నాడు, నీవు పశ్చాత్తాపపడి నా యందు విశ్వాసముంచు. నీ పాపములు ఒప్పుకొని పశ్చాత్తాపపడి ఏడ్చి విశ్వాసముంచమని చెప్పుచున్నాడు. దేవుడిచ్చే రక్షణ కృప ఆధారిత రక్షణ. దేవుని కృప వలన మనము రక్షించబడి ఉన్నాము. మన కొరకు మరణించి మనల్ని బ్రతికించిన దేవుడు. పరిశుద్ధాత్మ మిమ్మల్ని మారుస్తుంది అని హితబోధ చెప్పుచున్నది, దేవుని బోధ చెప్పుచున్నది. శాశ్వతమైన షరతులు లేని రక్షణ మనకు ఈయన కలుగచేసి ఉన్నాడు. ఈయన హితబోధ చేస్తూ ఉన్నాడు. యేసు క్రీస్తు వారు షరతులే లేనటువంటి శాశ్వతమైన రక్షణ మనకిచ్చి ఉన్నాడు. దేవుని కృప ద్వారా ఆయనకు మనము విధేయులమై ఉండేటట్లు ఈ హితబోధ, దేవుని బోధ మనకు తెలియపరుచుచున్నది.